పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్. ఈ వ్లాగ్ ఏంటంటే తిరుమలకి మేము వెళ్ళాం కదా. సో తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ డే మేము శ్రీవారి పాదాల టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో మాకు తిరుమలలో దర్శనం ఎలా జరిగింది, మేము ఎక్కడ స్టే చేసామనేది వ్లాగ్ అనేది చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమాట. సో ఈ వ్లాగ్ పూర్తిగా చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేనైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతానమాట. సో ఇప్పుడు వ్లాగ్లోకి వచ్చేస్తే మేము ఆ రోజు స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. వెహికల్ మాట్లాడుకొని ఫస్ట్ మేము శ్రీవారి పాదాల టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో మేము అక్కడికి వస్తుంటే చుట్టూ చెట్లు చూసారా. సో చెట్లు ఆ వంకలు అవన్నీ నాకు చాలా భయం వేసింది. అండ్ మంచు చూడండి, మేము చాలా ఎర్లీ మార్నింగే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకు అక్కడ క్రౌడ్ అనేది ఎక్కువగా కనిపించలేదు. ఒకవేళ లేట్గా వెళ్తే జనాలు అనేది చాలామంది ఉండేవాళ్ళు అనుకుంటా. సో మేమైతే రెడీ అయిపోయి తొందరగా ఎర్లీ మార్నింగే ఒక వెహికల్ మాట్లాడుకొని శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళిపోయాము. సో ఎప్పుడు నేను చూడలేదు అండ్ సాక్షాత్తు శ్రీవారి పాదాలు అక్కడ మోపారంట పాదం. సో అది చూడడానికి మా ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయామన్నమాట. సో మేమైతే ఇలా నడుచుకుంటూ శ్రీవారి పాదాలు దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ అక్కడ వెళ్ళే దగ్గర ఇక్కడ లక్ష్మీదేవిది కూడా ఉందన్నమాట ఫోటో. సో అక్కడ దీపం వెలిగించి ఉందన్నమాట అండ్ శ్రీవారి పాదాల ఫోటో కూడా ఉంది. సో దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేస్తే మనకి మెట్లు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. సో అక్కడ పైన మనకి ఆయన పాదాలు అనేవి ఉంటాయన్నమాట. అండ్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అండ్ అలాగే కోతులు ఏమంటాయో ఏంటో మీద పడతాయని భయపడ్డాం, కానీ కోతులు కూడా ఏమనలేవు. మంచిగా అవి చెట్ల మీద ఆడుకుంటూ ఉన్నాయి. సో ఫస్ట్ టైం తిరుపతికి వచ్చాం కాబట్టి చాలా చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉందన్నమాట ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటే. అండ్ చుట్టూ మంచు చూస్తే మాత్రం అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు అనమాట. అండ్ ఇక్కడ చెట్టు మీద కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉయ్యాల ఇంకా అవన్నీ కడతారంట. సో అలాగే కట్టారనమాట టెంపుల్ అనే చెట్టుకి. అండ్ ఇంకా మేము చివరి దాకా వచ్చేసామన్నమాట పైకి. అండ్ ఫైనల్లీ మేము శ్రీవారి పాదాలని అయితే చూసాము. సో ఆయన పాదాలని దర్శించుకున్నామన్నమాట. సో అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ మూమెంట్ని కూడా నాకు అర్థం కావట్లేదు. సో మా వాళ్ళందరూ చాలా హ్యాపీ. మా అమ్మ అయితే ఇంకా వెరీ వెరీ హ్యాపీ అనమాట. మా అమ్మ కోరిక మా అందరినీ తీసుకొని అలా తిరుపతికి వెళ్ళి చూపించాలని చెప్పి. ఇంకా చుట్టూ చూస్తే చల్లటి గాలి, చల్లటి వాతావరణం అండ్ మంచు అయితే చాలా చాలా ఉందన్నమాట. మంచు అయితే మీకు కనిపిస్తుంది కదా, ఎంత మంచు ఉంది, ఎంత చల్లగా ఉందో. ఇంకా తర్వాతకైతే మంచు ఉండదు అనుకుంటా. సో చల్లటి గాలి అయితే బాగా వస్తుందన్నమాట. మేము అంత చల్లదనాన్ని తట్టుకోలేకపోయాము. అండ్ శ్రీవారి పాదాలు చూశాక మా జన్మ ధన్యమైపోయింది అని అనిపించింది అనమాట. సో ఇలా ఉంటుంది పైన శ్రీవారి పాదాలు. అండ్ మేమైతే చాలా చాలా హ్యాపీ ఆయన పాదాలను చూసిన తర్వాతకి. అండ్ ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి మేమైతే కిందికైతే దిగి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫొటోస్ కూడా ఎక్కువ ఏం దిగలేదు. ఇంకా శ్రీవారి పాదాలు చూసిన తర్వాత కిందికి వచ్చేస్తే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక ఎక్కడ ఉండేవే కదా మొత్తం బ్యాంగిల్స్ ఇంకా చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మలు. సో ఇవైతే ఉన్నాయన్నమాట. మా వాళ్ళైతే కొంత షాపింగ్ అయితే చేశారు అంటే పిల్లల కోసం. అండ్ ఇంకా తర్వాతకి మేమైతే రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ ఇస్తే నాకు కూడా చాలా చాలా హ్యాపీ. వీడియో చూసారు కదా, మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.